న్యూస్ తీసుకుంటే భారత్ కే భవిష్య నగరం, ఇది రాబోయే 1000 ఏళ్ల అవసరాలు తీర్చేలా భవిష్యత్ నగరం అభివృద్ధి జరగబోతుంది. 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అనేది జరగబోతుంది. ఇండియాలోనే అతిపెద్ద ఫ్యూచర్ సిటీ ప్లానింగ్ మన హైదరాబాద్ లో సాగర్ హైవే కి డెవలప్మెంట్ జరగబోతుంది. ఈ డెవలప్మెంట్ కోసం మన కాంగ్రెస్ గవర్నమెంట్ FCDA డెవలప్మెంట్ అథారిటీని కూడా ఏర్పాటు చేసింది. ఇండియాలోనే మొట్టమొదటి నెట్ జీరో స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీ, అంటే జీరో పొల్యూషన్ సిటీ, లివ్, లర్న్, వర్క్, ప్లే సిటీ. గ్లోబల్ అలైన్మెంట్ కూడా ఇక్కడ జరగబోతుంది. వరల్డ్ వైడ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇక్కడికి రాబోతున్నాయి. డిజిటల్ ఫస్ట్ ప్లానింగ్ AI సిటీ డెవలప్మెంట్ జరగబోతుంది. ఎకో సిస్టమ్ జోన్స్, మూవీ ఇండస్ట్రీ, ఎంటర్టైన్మెంట్, హెల్త్, ఎడ్యుకేషన్, IT, ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇవన్నీ ఇక్కడ డెవలప్మెంట్ జరగబోతున్నాయి. గ్రీన్ ఫీల్డ్ రోడ్, రేడియల్ రోడ్, ORR టు RRR కనెక్టివిటీ జరగబోతుంది. రేడియల్ రోడ్ డీటెయిల్స్ తీసుకుంటే మన ఆదిపట్ల రావిర్యాల ORR నుంచి యాచారంలో ఉన్న మీర్ఖాన్పేట వరకు, అంటే 19.2 కిలోమీటర్ల విస్తీర్ణంలో. సాగర్ హైవేలో యాచారం మండలం మీర్ఖాన్పేట్ విలేజ్ నుంచి మళ్ళీ శ్రీశైలం హైవేలో ఉన్న ఆమన్గల్ వరకు ఈ RRR రూట్, అంటే 22.3 కిలోమీటర్ల విస్తీర్ణంలో. సో ఓవరాల్ గా 41.5 కిలోమీటర్స్ విస్తీర్ణంలో ఈ రేడియల్ రోడ్ అనేది నిర్మించడం జరుగుతుంది. ఇది ఫ్యూచర్ సిటీ కోసం తలపెట్టిన రేడియల్ రోడ్. మరి ఇంత పెద్ద ఫ్యూచర్ సిటీకి నీటి లోటు లేకుండా మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన వట్టం రిజర్వాయర్ నుంచి తేవాలని అంచనా. అది కూడా 4 నుంచి 5 TMCల అవసరం ఉండొచ్చని అంచనా వేశారు. తెలంగాణ రైజింగ్ 2047 విజనరీ పాలసీ డాక్యుమెంట్ ని రూపొందించింది. మరి 2047 వచ్చేసరికి మన తెలంగాణ సర్కార్ టార్గెట్ ఏంటంటే తెలంగాణ ఆర్థిక వ్యవస్థని $3 ట్రిలియన్ చేర్చడమే టార్గెట్ గా పెట్టుకుంది. మరి ఈ ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే సాగర్ హైవే కి మంచి డెవలప్మెంట్ స్కోప్ ఉంది. సో మీరు ఇప్పుడు గనక ఇన్వెస్ట్ చేయకపోతే ఫ్యూచర్ లో రిగ్రెట్ అవుతారు. ఎందుకంటే ఆల్రెడీ డెవలప్ అయ్యాక మనం కొనాలంటే మనతో అవ్వదు అసలు.